వినాయక వ్రత కథ. భక్తులారా, ఈ వినాయక చరిత్రం చాలా విశేషమైనది. శ్రద్ధగా ఆలకించండి. ఈ భరతఖండమున ఉత్తర భాగమున ఆర్యావర్తమును ఒక పుణ్యభూమి ఉండెను. అందు అనేక ధర్మశాస్త్రములు పురాణములు చెప్పు మునీశ్వరుడు సూత మహర్షి ఋషివర్లకు శాస్త్రములు చెప్పుచూ ఉండెను. ఇట్లుండగా చంద్రవంశమున జన్మించిన ధర్మరాజు దైవ అపరాధం వలన శత్రువులచే రాజ్యమును పోగొట్టుకొని అనేక వృక్షములు పక్షులు జంతువులు నివసించు భయంకరమైన అడవి ప్రవేశించెను. అందు వాయుభక్షకులుగా వర్ణభక్షకులుగా తపం చేయుచుండిరి. మహాత్ములకు మునులను చూసి సూత మహర్షి వద్దకు వెళ్ళి ధర్మరాజు భార్యతో నమస్కరించి ధర్మరాజు ఈ విధంగా పలికెను. ఓ దేవా, మేము శత్రువుల వలన రాజ్యమును సంపదను కోల్పోయి వచ్చినాము. మీ దర్శన భాగ్యంచే మా సకల పాపములు పోయినవి. మా అందు దయవుంచి మళ్ళీ మా రాజ్యము సంపద మాకు కలిగినట్లు వ్రతం ఏమైనా తెలుపమని కోరగా సూత మహర్షి ఇట్లు పలికెను. ధర్మరాజా, సమస్త పాపములు పోగొట్టి పుత్ర పౌత్రాలు వృద్ధి చేయు రహస్యమైన వ్రతం కలదు. దానిని సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశించెను. అది ఎట్లనినా ప్రథమ గణాది సేవితమైన కైలాస పర్వతమున మందార వృక్షము దగ్గర సింహాసనంపై పరమశివుడు కూర్చుని ఉండగా కుమారస్వామికి వచ్చి ఈ విధంగా పలికెను. ఓ శంకర, లోకమున ఉండు ప్రజలు ఏ వ్రతం చేసినా పుత్ర పౌత్రాదులు పొంది సుఖంగా ఉందురో అట్టి వ్రతం చెప్పుము అని అడుగ్గా శివుడు, ఓ కుమార, ఆయును సర్వ సంపదలను అభివృద్ధి చేసడి వినాయక వ్రతం ఒకటి కలదు. ఆ వ్రతమును భాద్రపద మాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చే చవితి నాడు ఉదయాన్నే స్నానం చేసి శుచి అయి నిత్య కర్మలను చేసుకుని తన శక్తి కొలది బంగారంతో గాని వెండితో గాని మట్టితో గాని విఘ్నేశ్వర ప్రతిమను చేసి తన ఇంటిలో ఉత్తర దిశలో గాని ఈశాన్య భాగంలో గాని మండపం వేసి ఒడ్లు గాని బియ్యం గాని అష్టాదల పద్మం వేసి విఘ్నేశ్వర ప్రతిమను ప్రతిష్ఠింపచేసి శ్వేతాక్షంతలు బియ్యము గంధ పుష్పములచే పూజించి ధూపదీపములను సమర్పించి కుడుములు మొదలైన పిండి వంటలు కొబ్బరికాయ అట్టిపళ్ళు నేరేడు పండ్లు వెలగపండ్లు చెరుకు గడలు మొదలైన ఫలములను రకమునకు 21 చొప్పున విఘ్నేశ్వరునికి నివేదన చేసి నృత్యములను సంగీత వాద్య పురాణ పఠనాదులతో గణపతి పూజ సమాప్తి చేసి వేద విధులు అయిన బ్రాహ్మణులకు ఆశీర్వాదమును తీసుకొని బ్రాహ్మణులతో స్నేహితులతో కలిసి భోజనాదులను భుజించవలెను. ఈ ప్రకారం ఎవరు గణపతి పూజ చేయుదురో వారికి గణపతి అనుగ్రహం వలన సకల కార్యములు నెరవేరును. ఇందుకు సంశయం లేదు. మరునాడు ఉదయంనే లేచి స్నానములు చేసి పునఃపూజ చేసి వారి శక్తి అనుసరంగా గణపతికి మౌంజి కృష్ణార్జున దండ యజ్ఞోపవీత కమండల వస్త్రములు ఇచ్చి బ్రాహ్మణులను సంతోషింపచేయవలను. కుమారస్వామి వ్రతముల్లో ఉత్తమమైన ఈ వ్రతము మూడు లోకములందు ప్రసిద్ధి చెంది గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులచే ఆచరింపబడినది అని కుమారస్వామికి పరమశివుడు ఉపదేశించెను. కావున ఓ ధర్మజ్ఞ, నీవు ఈ వ్రతం చేసిన శత్రువులను జయించి సుఖంగా ఉందువు. మరియు మొదట ఈ వ్రతంను దమయంతి ఆచరించి నలమహారాజును వివాహం చేసుకొన్ను. శ్రీకృష్ణమూర్తి ఆచరించి సమంతకమణితోడ జాంబవతిని పొందాను. అది ఎట్లు అనినా సత్రాజిత్తు నరేంద్రుడు సూర్యుని వరముచే పొందబడిన శమంతకమణిని ధరించి శ్రీకృష్ణ దర్శనార్థకై ద్వారకాకు వెళ్ళగా సూర్యుని వలె ప్రకాశించుచున్న శమంతకమణిని శ్రీకృష్ణుడు అడగ్గా ఆ మణిని సత్రాజిత్తు ఇవ్వక తన ఊరికి వెళ్ళెను. పిమ్మట సత్రాజిత్తుని తమ్ముడు ఆ మణిని దర్శించుకుని వేటకు వెళ్ళెను. అక్కడ ఒక సింహం వాణ్ణి చంపి ఆ మణిని ఎత్తుకుని తన గృహంలోకి తీసుకువెళ్ళాను. ఆ వార్త లోకులకు తెలిసి శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని తమ్ముడిని చంపి శమంతకమణిని దొంగలించినని చెప్పుకుని చుండగా శ్రీకృష్ణుడు తాను వినాయకుడిచే శపింపబడిన చవితి చంద్రుని పాల కడవ్యాంత చూచుటచే తనకు అట్టి అపవాదం వచ్చనని బలరామునితో చెప్పగా అతడు చవితి చంద్రునికి వినాయకుడు ఏల శాపం ఇచ్చును అని అడుగ్గా కృష్ణమూర్తి అతనితో, అన్నా, కైలాసంలో ఒకనాడు వినాయకుడు
రూపధరుడై ప్రకాశించుచుండగా అతన్ని చూచి చంద్రుడు నవ్వెను. అంత వినాయకుడు చూచి, ఓరి, నిన్ను చవితినాడు ఎవరైనా చూచినచో వారికి అపవాదములు కలుగును అని శపించగా, చంద్రుడు అతి దీనాంతుడై ప్రార్థించగా వినాయకుడు కుమారస్వామికి సాంబశివుడు చెప్పిన ప్రకారము భాద్రపద శుద్ధ చవితి రోజు నన్ను పూజించిన వారికి సంభవించిన అపవాదులు తొలగి శత్రుజయము, మోక్ష సామ్రాజ్య సిద్ధియు, పుత్ర పౌత్రాది గో మహిమాభివృద్ధియు కలుగును అని వినాయకుడు చంద్రునకు చెప్పగా, అంత చంద్రుడు మొదలగు వారు ఈ వ్రతం చేసిరి అని కృష్ణుడు బలరామునితో చెప్పెను. బలరాముడు తన గ్రామ ప్రజలకు ఈ వ్రతమును తెలియజేసి తాను కృష్ణమూర్తియు ఈ వ్రతమును చేసి వినాయకునికి అనుగ్రహించే జాంబవంతుని వద్దకు వెళ్ళగా, అతడు జాంబవతి అను తన కుమార్తెను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేసి శమంతకమని ఇవ్వగా, ఆ రత్నమును వాసుదేవుడు సత్రాజిత్తునికి ఇవ్వగా, అతడు సత్యభామ అను తన కూతురిని ఇవ్వగా ఆమెను పెండ్లాడి శ్రీకృష్ణుడు సుఖంగా ఉండెను. ఇంద్రుడు పూజించి వృతాసురుడు అనే రాక్షసుడిని హతమనర్చెను. సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరాముడు గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు అమృతం కొరకు దేవ రాక్షసులు కుష్ఠవ్యాధి నివారణ కొరకు సాంబుడను వినాయక వ్రతం చేసిరని ధర్మరాజు ఈ వ్రతం చేసి శత్రువులను జయించి రాజ్యంను పొంది సుఖంగా ఉండెను. కావున మనస్సున తలచిన కార్యములు అన్నీ ఈ వినాయక వ్రతము చేయుట వల్ల కోరికలు సిద్ధించుటచే గణేశుడు సిద్ధి వినాయకుడు అని ప్రసిద్ధి చెందెను. విద్యారంభ కాలమున పూజించిన విద్యాలాభమును, జయాది జయమును, పుత్రాది పుత్రులను, విధవ పూజించిన మరే జన్మయందు వైదవ్యము పొందదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు యథావిధిగా ఈ వ్రతం ఆచరించిన శ్రీ గణపతి అనుగ్రహంచే సకల ఐశ్వర్యములు పొంది సుఖంగా ఉందురు.